హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైవ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందామండి. అసలు పృథ్వీతో నెక్స్ట్ లెవెల్ డిస్కషన్ ఒకటి జరిగింది సోనియాది. అదేంటో మాట్లాడుకుందాం. హౌస్ మేట్స్ మొత్తం గురించి మాట్లాడతా ఎవరు ఏంటి అనేది చెప్తా ఉంది. మొత్తానికి నిఖిల్ చివరికి ఆయన ఏదో సీరియస్గా వచ్చిన నిఖిల్ని కామెడీ పీచ్ చేసేటట్టున్నారు అందరూ. అంటే ఆయన సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనేది అందరికీ మ్యాక్సిమం అందరికీ తెలిసిపోతుంది ఇంట్లో ఈరోజు డిస్కషన్స్ని బట్టి చూస్తే. పృథ్వీ సోనియాతో మాట్లాడే ముందు సోనియా అభయ్తో కూడా మాట్లాడింది. ఇటు మొత్తాన్ని సమ్ చేసి మాట్లాడదాం, ఓకేనా? వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ఓకే? ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు, అలానే లైక్ చేయటం మర్చిపోవద్దు. అభయ్తో ఏం మాట్లాడిద్దంటే పాజిటివ్ నోట్, అంటే మంచి పాజిటివ్గా చెప్తా, నెగిటివ్గా నామినేషన్ చేయటం అనేది నాకు నచ్చదు, అంటే కొంచెం అది తేడాగా ఉంది. మెయిన్ నిఖిల్ విషయంలో నిఖిల్ని మొన్న ఒక ట్యాగ్ ఇస్తాడు కదా, పాజిటివ్గా చెప్తానే ఒక ట్యాగ్ ఇస్తాడు కదా. ఈ వీక్ నామినేషన్స్ అంటే ఈ వీక్ నామినేషన్స్ ఆయన ఎవరు వేసాడు? ఆదిత్య వేసాడు. ఆ తర్వాత విష్ణుప్రియని వేసాడు కదా. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ నోట్తో చెప్తా, నువ్వు చాలా స్ట్రాంగు బట్ నువ్వు ఫ్లాప్లో ఉండటం నచ్చలేదు, నువ్వు చాలా స్ట్రాంగ్ నిఖిల్ కానీ ఇలా ఉండటం నచ్చలేదు అంటే నువ్వు చెప్పేటప్పుడు నామినేషన్కి సంబంధించి ఒక నెగిటివ్ పాయింట్ చెప్పేయి. ఇది మాత్రం ఒప్పుకోవాలి. సోనియా పాయింట్లో అర్థం ఉంది. అంటే ఆమెకు విష్ణుప్రియ మీద కొంచెం కోపం ఉన్నా, అంటే విష్ణుప్రియని నామినేట్ చేసేటప్పుడు నెగిటివ్ పాయింట్సే చెప్పి నామినేట్ కూడా చేయొచ్చు కదా అన్న సెన్స్ కూడా దాగి ఉంది. అంత ఓపెన్ అవ్వాలంటే అవ్వదు అక్కడ, ఎందుకంటే ఆ అమ్మాయి తెలివైన అమ్మాయి సోనియా. చెప్తా, నిఖిల్కి కొంత టైం ఇవ్వాలి కదా, మనకు తెలుసు కదా, మన అనే వాళ్ళకి కొంచెము టైం ఇవ్వాలి కదా. నిఖిల్ నామినేట్ చేస్తామంటే నాకు అనిపించే చేస్తానన్నట్టు అభయ్ అంటాడు. సో మొత్తానికి చాలా సేఫ్గా ఆడుతున్నాడు అభయ్ అనే పాయింట్ ఏమకి అనిపించింది అనమాట వాళ్ళ కన్వర్జేషన్స్ ద్వారా. అట్ ద సేమ్ టైం ఇప్పుడు సీతక్కతో గొడవైంది కదా, బేబక్తో గొడవైంది కదా, వేరే వాళ్ళందరితో గొడవైంది కదా. అంటే నామినేషన్స్ అనేవి ఏమకి నచ్చిన వాళ్ళని వేసే విధంగా, అట్ ది సేమ్ టైం జస్ట్ లైక్ దట్ నాకు నచ్చడం లేదు నువ్వు కూడా వాళ్ళకి అంటే మజా ఏముంది అట్లా కాకుండా దానికి ఒక మంచి సిస్టమేటిక్ అప్రోచ్ని జోడిస్తా, సో దానికి ఒక మంచి రీజనింగ్ స్కిల్స్ని ఇచ్చేస్తా మాట్లాడుతుంది అమ్మాయి. చాలా తెలివిగా మాట్లాడింది. అసలు మంత్రముగ్ధులు అయిపోతారు పృథ్వీతో జరిగిన డిస్కషన్ అయితే. మంత్రముగ్ధులు ఇన్ ది సెన్స్ ఫ్యాన్స్ అయితే మంత్రముగ్ధులు, ఫ్యాన్స్ కాని వాళ్ళు ఏమో ఇంత నెగిటివిటీ అనుకునే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, నా అమ్మాయి పృథ్వీ ఏమంటాడంటే వీళ్ళ డిస్కషన్లో భాగంగా, తర్వాత అది అయిపోయాక పృథ్వీతో డిస్కషన్ అయితే సోనియా, నాకు నిఖిల్ చేసింది నచ్చలేదు, అసలు ఒక ఏం రీజనింగ్ వాడది, ఏదో నాకు ఇయటము ఏంటది, అసలు నాకు మంచిగానే అనిపించలేదు, ఏమే ఎత్తిద్ది పెద్దోడు ఏమంటున్నాడని. అని నిఖిల్ని పెద్దోడు పెద్దోడు చిన్నోడు అని పేర్లు పెట్టిందనమాట. అంటే చెప్తాడు, నాకు అసలు నిఖిల్ నామినేషన్స్ కానీ ఏదో సేఫ్ ఆడుతున్నట్టు అనిపించింది, నేను మొత్తాన్ని సమప్ చేస్తున్నా, సేఫ్ ఆడుతున్నట్టు అనిపించింది, లేకపోతే ఏంటి నన్ను వేసిన రీజనింగు. ప్రేరణ అని కూడా ఇప్పుడు ఏదన్నా ఒక పాయింట్ ఫ్రెండ్ అనే వాళ్ళకి చెప్తారు వెళ్ళి, మళ్ళా నువ్వు నాకు చెప్పొద్దు, నీ క్లారిటీ లోపిస్తుంది, సో నువ్వు ఇంకా గేమ్ని అర్థం చేసుకోవాలి, నీ గేమ్ అర్థం కావట్లేదు, నన్ను అడిగితే ఓకే ఫ్రెండు, కానీ వేరే వాళ్ళని అడిగితే ఎలా తీసుకుంటారు అని ప్రేరణ అని అంటాడు కదా. ప్రేరణ మీద అది కూడా సిల్లీగా అనిపించింది. ఏంటది ఒపీనియన్ అడగటం తప్ప, ఫ్రెండ్స్ని కాకపోతే ఎవరిని అడుగుతారు ఒపీనియన్ అని చెప్తాడు. ఇతను కొంచెం జెన్యూన్గానే చెప్తాడు ఈ విషయాల్లో. సరే, తర్వాత వేసాక ఏమన్నాడు నిఖిల్ ఏమన్నా అంటే, నేను వెళ్ళి అడిగాను, అరే నేను ఏదో అసలు వేరేలాగా ఉన్నాను రా, ఐఎమ్ సారీ రా, నాకేం దొరకలేదు పాయింట్స్ అని. ఈయన మళ్ళా గుల్లాలు పడుతున్నాడు నామినేట్ చేయడానికి జనాల్ని నిఖిల్. అది సేఫే. దాన్ని ఎలా చెప్పిందంటే సోనియా చాలా తెలివిగా చెప్పింది, చాలా పాయింట్ కూడా అనిపిస్తుంది. మళ్ళా అదే చదువుతుంది. ఇప్పుడు నిఖిల్ ఉన్నాడు, ఫస్ట్ వచ్చినప్పుడు అందరితో ఒక లీడర్షిప్ స్కిల్స్ కానీ కనిపించినా అదేంటంటే అందరి దగ్గరికి వెళ్ళి అందరి బాధలు తెలుసుకొని అందరితో ఏదో బాగుంటున్నట్టు అలా ఉంటాడు, అలా వర్కౌట్ అవ్వదు. కానీ నేను నిఖిల్కి కొంత టైం ఇద్దాం అనుకుంటున్నాను, అదే నేను నిఖిల్తో చెప్పాను అని చెప్తా. ప్రేరణ అని అన్న పాయింట్లో కూడా అర్థం ఉంది. అంటే ఇక నిఖిల్కి ఫేవర్గా, అంటే మరీ ఇంకా నిఖిల్ని నామినేషన్ చేసే అంత ఇదేం లేదు అని చెప్తానే నిఖిల్ వైపు ఫేవర్గా, నిఖిల్ చేసే పనుల్ని ఇండైరెక్ట్ వేలో డిఫెండ్ చేస్తా, అట్ ద సేమ్ టైం మొత్తం డిఫెండ్ చేస్తున్నా అంటే మళ్ళీ అంతా డిఫెండ్ చేయటంలా. అది ఇప్పటికీ నాకు తెలుసు నిఖిల్ గేమ్ పెద్ద సేఫ్ గేమ్ అని, దాన్ని కూడా నేనేమి కాదన్ను, కానీ కొంత టైం ఇవ్వాలి కదా అంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ అభయ్తో మాట్లాడినా ఇక్కడ మాట్లాడినా కొంచెం నిఖిల్ గురించి
కొంచెం పాజిటివ్‌గా, కొంచెం నెగెటివ్‌గా ఇలా మాట్లాడుతుంది. అంటే ఏంటి? ఆ అమ్మాయి గేమ్‌లో ఉంది. సో, నిఖిల్ గురించి పాజిటివ్‌గా మాట్లాడితే నిఖిల్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఎంత పాజిటివ్‌గా ఎళ్తారన్నది బయటికెళ్తది. అది ఆ అమ్మాయికి తెలియనంత ఇదేం కాదు. అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్‌లీ నిఖిల్ చేస్తుంది కరెక్ట్ అన్నా గాని అది వేరేగా ఎళ్తది. సో, దాన్ని బ్యాలెన్స్ చేస్తా మాట్లాడింది సోనియా. ఆయన సేఫ్ గేమ్ ఉన్నాడు. అందరూ ఏది మాట్లాడితే ఏదొచ్చిద్ది అన్నట్టున్నాడు. అది కరెక్ట్ వే కాదు అని చెప్తా. అభయ్ గురించి కూడా చెప్తి. అభయ్ గురించి కూడా నాకు సేఫ్ అనిపిస్తున్నాడు. పాజిటివ్ నోట్‌లో అని చెప్పి స్టార్ట్ చేసి ఒక నెగెటివ్ నామినేషన్స్ గాని ఇయ్యేంది ఈ వర్కౌట్ కావని చెప్పాను. లేదు లేదు అన్నట్టు అన్నాడు. ఇంకా ఆయన ఇష్టము. ఇక్కడికొచ్చే వాళ్ళందరూ అంత తెలివితేటలు, అంత అనాలిసిస్‌లతో ఎవరు రారు. టక్కన ఒక రీజన్ గాని ఏసేస్తే, ఆ రీజన్ పట్టుకొని మళ్ళా వేరే వోళ్ళేసేస్తారు. ఇప్పుడు నిఖిల్‌ని ఆయన పాజిటివ్ నోట్‌తో నువ్వు స్ట్రాంగ్ అనేస్తే, తర్వాత వెంటనే నబీల్ వచ్చి ఆయన ఫాలో అయ్యి ఏసాడు కదా! అట్లా ఉంటాయి. నాకసలు అతని గేమే అసల అనిపియట్లేదు అంటాడు. ఇది కూడా ఎందుకొస్తది? తిను అడుగుతాడు. ఆహ్, పృథ్వీ అయితే పక్కా చెప్తాడు. బయటైతే నేనసల ఇటువంటి నాకు నచ్చవు కొట్టేస్తాను. నిఖిల్‌తోనే అంటాడు ఒకానొక సీన్‌లో. "అరే! నువ్వు బేబక్కతో చాలా గొడవలు పడ్డానురా" అంటావు. ఇక్కడికొచ్చి చూస్తే బేబక్కతో నార్మల్‌గానే మాట్లాడతావు. అస్సల నువ్వు వేరేరానా బయటైతే కొట్టేవాడినిరా అని తర్వాత ఒక జరిగిన డిస్కషన్‌లో లైవ్‌లోనే విష్ణుప్రియులందరూ ఉన్నప్పుడు అంటాడు పృథ్వీ. సో, ఇక్కడ సోనియాకొచ్చేసరికి ఏమంటాడంటే, ఈ రోజు జరిగిన దానికి యాక్చువల్‌గా అయితే అసలు నిఖిల్‌నే నామినేట్ చేయాలి. అసలు ఆడి పద్ధతే నాకు నచ్చలేదు అన్నట్టు చెప్తున్నాడనమాట. అయితే ఇక్కడ ఇక్కడ మాట్లాడుతూ అడిగిద్ది. సరే ఇంతకీ నువ్వసలు ఎవరు రియల్‌గా ఉన్నారనుకుంటున్నావు? ఎవరు రియలిస్టిక్‌గా ఉన్నారనుకుంటున్నావు? అని అడిగిద్ది సోనియా. అప్పుడు చెప్తాడు. నువ్వైతే రియల్‌గా ఉన్నావు. అభయ్ కూడా రియల్‌గా ఉన్నాడు అంటది. ఇక్కడొస్తది. అభయ్ రియల్ ఏం గాదు. అభయ్ సేఫు. ఈరోజు నాకు ఏదైతే నామినేషన్ ఆదిత్య మీద చెప్పడం గాని, ఆ తర్వాత విష్ణుప్రియని కూడా చేస్తది కదా! పాజిటివ్‌గా ఏసి చెప్తాడు కదా! సో, అయన్నీ సేఫ్ నామినేషన్స్. జనాలకి అర్థమైపోద్ది. ఒక్కొక్కరి గేమ్ ఒక్కొక్కలాగుంటది. అంతేగాని దాంట్లో ఆయన కూడా తప్పుపట్టడానికి ఏం లేదు. ఆయన కొంచెం సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాడు. బట్ ఆయనైతే రియల్ గాదు అనే ఒక ఈక్వేషన్ డిరైవ్ చేసేసింది. ఇక్కడ చూడండి చాలా తెలివిగా ఆడుతుంది ఈ అమ్మాయి. చాలా తెలివిగా. అంటే ఇంకా ఆ తెలివితేటలు ఏదో త్వరలో బయట పడిపోతాయి. చెప్పలేం. ఒకవేళ ఒక వర్గానికి ఇన్‌స్పిరేషన్ లాగా ఏమో నిలిచి ఎక్కువ మందికి కనెక్ట్ అయిందనుకో, చాలా దూరం వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటది. ఈ అమ్మాయి గేమ్. ఇలా మాట్లాడుతా ఉండి, మొత్తానికి నిఖిల్‌కి కొంత టైం ఇవ్వాలి గదా! అన్నట్టు చెప్తది. ఆ తర్వాత ఆహ్, అదే అభయ్‌కి సీతతో అయింది, బేబక్ అయింది ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం గదా! ఆ! ఇంకో మాట ఏముంటదంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ అనుకున్నోళ్ళు ఎనక నుంచి సజెస్ట్ చేయాల. "అరే! నువ్విది మార్చుకో. నువ్వు చాలా సూపర్ గేమర్‌వి. ఇదేంది ఇలా చేస్తున్నావు" అనే చిన్న చిన్న విషయాల్ని నామినేషన్ దాకా తేగూడదు. వెనక, వెనక జెప్పాలి. నువ్వు నామినేషన్ పాయింట్ అనేది గట్టిగా జెప్పాలి. నీకు ఏదైతే ఉందో అది. ఆ ఒక్క విషయంలో మాత్రం సూపర్ జెప్పింది సోనియా. నిజమే. ఎందుకంటే అది తప్పో, ఒప్పో సోనియాకి నచ్చనోళ్ళని పెడుతుంది. పాయింట్ చెప్తుంది. అంతేగాని సేఫ్‌గా ఇంక నాకెవరు దొరకలేదు. నిన్నేస్తున్నాను. ఈ గేములు నడవు 'బిగ్ బాస్‌లో'. ఆ విషయంలో ఫుల్ ఆన్ క్లారిటీ సోనియా మిగిలినోళ్ళందరికంటే. అంటే నామినేషన్ చేయడానికి ఒక్క క్షణం గూడా ఆలోచించదు. ప్లస్ పాయింట్స్ ఎతుక్కోవటానికి మదన పట్టము ఇయన్నీ ఉండవు. పర్సన్స్ ఉంటారు ఆమెకు నచ్చకపోతే చెప్పడానికి వాళ్ళ మీద పాయింట్స్ కూడా చెప్పిద్ది. ఆ ఆర్గ్యుమెంట్స్ కరెక్టా? తప్పా? అంటే అది అది ప్రతి రివ్యూలో ఆ ఆర్గ్యుమెంట్స్‌ని బట్టి మనం ఎలాగో మాట్లాడుకుంటాం. బట్ ఈ ఈ ఈ క్రి ఈ క్వాలిటీ అయితే ఈమెలో ఉందని చెప్పడం నా ఉద్దేశ్యం. ఓకేనా? ఆ తర్వాత కొంతమందొచ్చి అంతా నాకు కొన్ని కొన్ని నచ్చవు. అందరూ ఫ్యామిలీ విషయాల్ని కనుక్కొని వాళ్ళ జర్నీస్ కనుక్కొని, మా ఇంటికి రా, నీకు ఫ్రీగా ఉన్నప్పుడు మా ఇంటికి రా అలా అనటం నచ్చదు. నేను వేరే లెవెలు అది ఇది అన్నట్టు చెప్తది. ఇప్పుడు విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియకి గేమ్ ఏంటి, పర్సనల్ ఏంటి అనేది తెలియాలి. అది కొంతమందికి తెలీదు. సో, నేను గేము, పర్సనల్ 2 విడిగా చూస్తాను. కాబట్టే విష్ణుప్రియని నేనెందుకు చేయలేదు అనింది. అంటే విష్ణుప్రియని నామినేట్ చేయకపోవటం వెనకాల గూడా తను డిఫెండ్ చేసుకుంటే రీజన్ ఇచ్చేసింది. సో, నేనది క్యారీ చేయలేదు గానీ విష్ణుప్రియ నన్ను నామినేట్ చేసిందనే అనే దాన్ని చెప్పటం ఇక్కడ ఇండైరెక్ట్‌గా. ఇవి చాలా తెలివితేటలు అసలు ఈ అమ్మాయి మామూలు తెలివితేటలు గాదు. ఓకే. ఆ తర్వాత ఇంకా ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటదనమాట. నా 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 థాట్స్ అయితే ఇలానే ఉంటాయి. నేను గేమ్ ఆడే పద్ధతి అయితే ఇలానే ఉంటది అన్నట్టు చెప్తే మధ్యలో ఆదిత్య ఓం వస్తాడు. ఆదిత్య ఓం వచ్చి "మచ్చా మచ్చా అంటే ఏంటి?" అని అడుగుతాడు. మచ్చా అంటే మాకు ఫ్రెండ్ అని లెక్క అన్నట్టు ఏదో చెప్తే ఆయన మళ్ళా ఎళ్ళిపోతాడు. ఆయన కంప్లీట్‌లీ ఏదో ఒక వేరే వేరే మూడ్‌లో ఉన్నారు. ఒక్కోరితో మాట్లాడే వే గూడా అదో టైప్‌లో ఉందాయన. ఏందిరా నాయన ఇతను ఇలా బిహేవ్ చేస్తున్నాడు. ఇలా టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే మణికంఠ బాగానే అనిపిచ్చాడు ఈ వీక్‌లో ఇతనికంటే. ఏదేదో మాట్లాడుతున్నాడు. నీకు ఏదన్నా అనిపించిందనుకో నబీల్ చేసేయి. అన్నా గిన్నా వద్దు. ఏమి వద్దు.
ఇట్లా ఇట్లా మాట్లాడుతున్నాడు. అవునన్నా నేను అలానే చేస్తానన్నా అన్నట్టు అన్నాడు. ఇక్కడికొచ్చి ఆహ్, సోనియా ఏదో అడిగిద్ది ఆయన్ని. ఏంటి ఎలా ఉన్నారు? సంథింగ్ అలా అడిగితే, నేను నా ఏజ్‌లో అన్నీ చూసేసాను. ఇంక ఏముంది చూడటానికి. అందుకే ఓవర్ ఎక్సైట్ అవ్వను. ఏమి లేదు. ఒక బ్యాలెన్సింగ్ వేలో ఎళ్దామనుకుంటున్నాను. నా లైఫ్‌కి నా స్పేస్ ఇచ్చుకోవాలి గదా! అంటున్నాడు. అసలు మాట్లాడేదానికి అసలక్కడ సిట్యుయేషన్‌కి ఏమీ సంబంధం ఉండటంలా. నిజమే పాపం శేఖర్ భాష ఇతని బాధ చూసి ఆయనతో శేఖర్ భాష సహనానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ స్వామి. నువ్వు ఏదో డిస్కషన్స్‌లో అనుకున్నా గాని, ఇతనితో అన్నన్ని గంటలు మాట్లాడుతున్నావు. ఇతను శేఖర్ భాష ఈ ఆదిత్యహోమ్‌తో అన్నన్ని గంటలు మాట్లాడుతున్నాడంటే హ్యాట్స్ ఆఫ్ టు శేఖర్ భాష నిజంగా. ఆ తర్వాత మణికంఠతో చిన్న డిస్కషన్ అయ్యిద్ది సోనియాది. గేమ్ అనేది ఎలా ఉంటది? ఏంటి అంటే, అవునవును ఇక్కడ ఎవరు ఎలా ఉంటారో అర్థం కావటం లేదు. అట్లా 2, 3 డైలాగ్స్ చూపిస్తారనమాట. ఆ తర్వాత ఇక్కడికొచ్చి ఇక్కడ కిచెన్‌లో విష్ణుప్రియ ముచ్చట్లు చెప్తా ఉంటది. నిఖిలొచ్చి అదే నేను అసలు చీపుని చేసింది నేనే కదా నిన్ను అని చెప్పి నిఖిలొచ్చి తనంటాడు. ఎవరిని? యష్మిని. యష్మిన్ అంటే అవునవునవును అన్నట్టు ఇండైరెక్ట్‌గా అయినా, డైరెక్ట్‌గా అయినా నేను చేశా కదా! నేను చీఫ్‌ని అన్నట్టంటే అవునవును అన్నట్టు అంటది. చీఫ్‌కి సపోర్ట్ చేసిన వాళ్ళందరికి మాకు తలా రూ. 2 ఇవ్వాలి అది ఇది అన్నట్టు ఏమో సరదాగా మాట్లాడుతా ఉంటదనమాట. కొన్ని ఇన్సిడెంట్స్ చూపిచ్చాడు. మొత్తానికి గేమ్‌లో ఒక్కొక్కరి గురించి ఇప్పుడు సీత గురించి ఒక క్లారిటీ ఇస్తుంది. ఎవరు? తిను. మన యష్మి గురించి చెప్పిద్ది. యష్మి అన్నా నాకు పడదు ఆమె బిహేవియరు. ఇప్పుడు నేను యష్మి క్లాన్‌లో ఉన్నా గాబట్టి, ఒక్కోసారి నా మాటకు కూడా వాల్యూ ఇవ్వదు. యష్మి క్లాన్‌లో ఉన్నా గాబట్టి, యష్మి చెప్పినట్టు ఇనాలి. అది అలా అలా ముందుకెళ్ళాలి మనం అని మొత్తం పృథ్వీతో చెప్తుంది. కానీ పృథ్వీ గూడా అన్నీ అంటున్నా, ఆయన మాత్రం నిఖిల్ విషయంలో ఒప్పుకోవటంలా. నిఖిల్ చాలా సేఫ్ గేము. ఇట్లా ఉంటే కష్టము. ఆడు నాకు ఫ్రెండ్ అయినా గానీ ఆహ్, అది అలా ఉండగూడదు. ఇక్కడేందంటే రియల్‌గా ఉండాలి గానీ ఇదేంది? అంటే దానికేమో చెప్పడం. ఎవ్వరిని బాధ పెట్టకూడదు. ఎవ్వరిననే ప్రాసెస్‌లో కొంచెం తను నలిగిపోతున్నాడు అన్నట్టు. అటువంటప్పుడు అభయ్ గేమ్ గూడా అదేగా. ఇక్కడ చూడండి తేడా ఈ అమ్మాయి. నిఖిల్‌కి కొంచెం టైమ్ ఇచ్చి చూద్దామన్నప్పుడు అలా సేఫ్ ఆడే వాళ్ళందరికీ టైమ్ ఇయ్యాలిగా నువ్వు. సో, ఏంటంటే నిఖిల్, సోనియా చెప్పినట్టు వింటాడని ఒక నమ్మకం ఉంది. ఫ్యూచర్‌లో గూడా నిఖిల్‌ని గురిపెట్టి ఏమో కొన్ని బాణాలు పేల్చగలదు. ఇంకోటేంటంటే నాకేం అర్థమవుతుందంటే, ఈ ఎంటైర్ దీంట్లో ఒక పెద్ద విషయం దాగి ఉన్న ఒక విషయం ఏందంటే, మాటలు చెప్పినట్టే, మోటివేషన్ కోట్ చెప్పినట్టే ఉంటా, ఈమె అనుకున్నోళ్ళకి, ఈమె ఈమె నచ్చనోళ్ళుంటారు చూసావా? ఈమెకు నచ్చనోళ్ళని, వాళ్ళందరి గురించి పాయింట్స్ చెప్తుంది. ఇది గదా! ఇది గదా! ఇలా ఆడతారా గేము? ఇలా ఆడతారా? ఆ! అభయ్‌కొచ్చి ఏంటి అసలు వాళ్ళు అన్ని నెగెటివ్ పాయింట్స్ ఉన్నాయి గదా! నువ్వు అయ్యి వదిలేసి ఇట్లా పాజిటివ్ పాయింట్స్ గురించి చెప్పి నిఖిల్‌నేస్తానంటావేంటి? ఇట్లా చెప్పటం వల్ల నువ్వు పందా మార్చుకొని సజెషన్ ఇచ్చినట్టే, కానీ దాని వెనకాల ఉన్న ఒక స్ట్రాటజీ ఏందంటే, ఈమె నచ్చనోళ్ళ గురించి హైలైట్ జేస్తా ఉంది మిగిలినోళ్ళకి. ఓకే. పృథ్వీ నువ్వు ఫ్యూచర్‌లో మళ్ళా నిఖిల్‌కేస్తావేమో. ఇంకా నిఖిల్‌ని మించినోళ్ళు చాలామందున్నారు. ఇట్లా గేమ్ ఆడకుండా ఇట్లా ఉండేవాళ్ళున్నారు. చాలా చీప్‌గా, చాలా చిన్నగా థింక్ చేసేవాళ్ళున్నారు. ఇక్కడ అనాలిసిస్ చాలా మందికి తెలీదు. ఇట్లా అని ఒక్కో కంటెస్టెంట్ గురించి చెప్తున్నప్పుడు ఆబ్వియస్‌గా ఏమనిపిస్తది? కొంచెం ఇదిగానే అనిపిస్తదిగా. సో, అటువంటి చేయటంలో మాత్రం సిద్ధహస్తురాలనిపిస్తుంది. మొత్తానికి మాత్రం సోనియా చాలా వారాలేంది, చాలా వారాలు ఉండబోద్ది. అంటే ఆమెకిస్తున్న స్క్రీన్ స్పేస్ గాని అవన్నీ చూస్తుంటే హ్మ్. యెస్. 'బిగ్ బాస్‌కి' ప్రతి సీజన్‌లో కొంతమంది కంటెస్టెంట్లు నచ్చుతారు. 'బిగ్ బాస్‌కి' నచ్చటం గూడా ఒక గేమ్ ప్లాన్‌లో భాగమే. ఇక్కడ చాలామంది ఏంటంటే ఇక్కడ 2 రకాలండి. చాలామంది ఏం చేస్తారంటే జనాలకి నచ్చేటట్టు ఆడతారు. ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా? 'బిగ్ బాస్‌కి' నచ్చేటట్టు ఆడతారు. జనాలకు నచ్చేటట్టు ఆడటం వేరు. 'బిగ్ బాస్‌కి' నచ్చేటట్టు ఆడటం వేరు. ఈ అమ్మాయి సెకండ్ కేటగరీ అనుకుంటున్నా. 'బిగ్ బాస్‌కి' ఏయైతే అంశాలు కావాలో, పుష్కలంగా ఏయైతే అంశాలు కావాలో, ఎక్కడ గొడవేస్తే ఏమైద్దో, ఎక్కడ ట్రిగ్గర్ అయితే ఏదేస్తుందో, ఎక్కడ మాట్లాడితే ఫుటేజ్ వస్తదో అని బాగా తెలిసిన అమ్మాయి. నేను చూడండి ఈ ప్రోమో మొత్తం మీద ఇందాకొచ్చిన ప్రోమోలో ఆ అమ్మాయి ఫోజుని క్యాప్చర్ చేశాడంటే ఏంటి? చాలామంది అప్పటికే ఈ సోషల్ మీడియాలో నటరాజు విషయంలో బిందు మాధవ్ పెట్టిన ఒక ఫోజ్ ఉంటది చూడు. దాంతో కంపేర్ చేస్తా అన్నారు. కొంచెం ట్రై చేస్తుందనేవి కూడా అనిపియక మానదు. ఆ ఎక్స్‌ప్రెషన్స్ గాని అవన్నీ. సో, ఆ అమ్మాయికి తెలుసు. ఎక్కడ ఎలా కంటెంట్ వస్తది, ఏ క్షణంలో ఎవరిని టార్గెట్ చేయాలి, ఎక్కడ గమ్ముగుండాలని. కాకపోతే ఈ అమ్మాయికున్న మైనస్ ఏందంటే, ఆ టార్గెట్ చేసే ప్రాసెస్‌లో మితిమీరి మాట్లాడిద్ది.
సో సోనియా ఎన్ని పాయింట్స్ పెట్టగలిగినా, ఎంత బాగా ఆర్గ్యూ చేయగలిగినా, ఈమెలో ఉన్న వీక్ పాయింట్ ఏందంటే, ఆ చిన్న వీక్ పాయింటే ఈమె గేమ్‌కి అడ్డంకంటే, సపోజ్ ఆర్గ్యుమెంట్‌లో భాగంగా ఆమెను ఏదైనా ట్రిగ్గర్ చేస్తే, విపరీతంగా మాటలు మాట్లాడిద్ది. విపరీతంగా మాటలు మాట్లాడిద్ది. సో, ఆ మాటల్లోనే ఆమెకి నెగటివిటీ వస్తది. అక్కడ కొంచెం కంట్రోల్ చేసుకోగలిగి స్ట్రాంగ్‌గా పెట్టు పాయింట్స్. పదాలు జారకూడదు. అర్థమైందా? నువ్వెంత? నీ బతుకెంత? అని అన్న రేంజ్‌లో ఉండకూడదు. అందరి బతుకులు ఒకటేగా, కొంచెం అటో ఇటో. అందరం హ్యూమన్ బీయింగ్సేగా. సో, అది. అది మాత్రం తెలుసుకుంటే చాలా రోజులు ఇంకా ముందుకెళ్తది. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. మీ సురేంద్ర.